మీరు భోగి రోజున మంట వేస్తారు. కాని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు పాత వస్తువులే వేస్తారు? ఎందుకు కొత్త జీవితం గురించి మాట్లాడతారు? ఎందుకు భోగి సంక్రాంతికి ముందు రోజు మాత్రమే వస్తుంది? భోగి సాధారణ పండుగ కాదు. ఇది మన జీవితాన్ని శుభ్రం చేసుకునే ఒక్కరోజు అవకాశం. ఈ వీడియో చివరి వరకు వినకపోతే భోగి అసలైన అర్థం మీకు తెలియదు. భోగి అంటే ఏమిటి? భోగి అంటే కేవలం మంటలు కాదు. భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్తదానికి సిద్ధమయ్యే ప్రక్రియ. మన తెలుగు పండుగల్లో భోగికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది సంవత్సరం ప్రారంభంలో మనసును శుభ్రం చేసుకునే మొదటి అడుగు. భోగి సంక్రాంతి పండుగలో మొదటి రోజు. కాని నిజానికి ఇది మన జీవితానికి మొదటి పాఠం. భోగిమంట ఎందుకు వేస్తారు? చాలామంది అనుకుంటారు పాత పనికిరాని వస్తువులు కాల్చడానికి అని. కాని అది సగం నిజం మాత్రమే. భోగిమంట అంటే కేవలం చెక్కలు, పాత బట్టలు కాదు. మనలో ఉన్న ఓ పాత అలవాట్లు, ఓ పాత బాధలు, ఓ పాత కోపాలు, పాత ఓటముల భయం, ఇవన్నీ కాల్చే సంకేతం. మన పెద్దలు భోగి రోజున పాతదాన్ని కాల్చి కొత్తదాన్ని స్వాగతించమన్నారు. అందుకే భోగిమంట తెల్లవారుజామునే వేస్తారు. ఎందుకంటే చీకటిపోయి వెలుగు రావాలి అన్న అర్థం. భోగి ప్రకృతి మధ్య సంబంధం. భోగి పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. పంటలు ఇంటికి వస్తాయి. భోగిమంట శరీరానికి వేడి, మనస్కు ఉత్సాహం ఇస్తుంది. మన పూర్వీకులు శాస్త్రీయంగా ఆలోచించారు. చలికాలంలో మంట దగ్గర కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది. కాని వారు అదే పనిని పండుగగా మార్చారు. ఇదే మన సంస్కృతి గొప్పతనం. భోగి అంటే కృతజ్ఞత. భోగిరోజు మనం ఎవరికీ థ్యాంక్స్ చెప్పాలి? ప్రకృతికి, భూమికి, పంటలు పండించిన రైతుకి, మన జీవితానికి. ఈ పండుగలో భోగి పాటలు, భోగిమంట, భోగి సంబరాలు అన్నీ కృతజ్ఞత భావంతోనే ఉంటాయి. ఇంత ఇచ్చావు దేవుడా, మరుసటి సంవత్సరం కూడా ఇలాగే దయచూపు అన్న మనసు భోగి వెనుక ఉంటుంది. భోగిరోజు పశువులకు ప్రత్యేకత. గ్రామాల్లో చూసారా? భోగిరోజున ఆవులు, గేదెలు స్నానం చేయిస్తారు, పూలతో అలంకరిస్తారు. ఎందుకంటే పంట వెనుక ఉన్న నిజమైన శక్తి పశువులే. భోగి అంటే కేవలం మనుషుల పండుగ కాదు. ఇది మనతో పాటు పనిచేసే ప్రతి జీవికి సంబంధించినది. భోగి ఓ పిల్లలు. భోగి అంటే పిల్లల పండుగ కూడా. భోగి మంట చుట్టూ పిల్లల నవ్వులు, పాటలు, ఆటలు, ఇవి సంస్కృతిని తరతరాలకు అందించే మార్గం. పిల్లలకు భోగి రోజున మన పెద్దలు ఒక పాఠం చెబుతారు. పాతదాన్ని వదిలితేనే కొత్తది వస్తుంది అని. భోగి ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా చూస్తే భోగి అంటే అహంకారదహనం. మనలోని నేను, నాది, నాకే అన్న భావాలను మంటలో వేసేరోజు. అందుకే భోగి తర్వాతే సంక్రాంతి వస్తుంది. అంటే మనసు శుభ్రం అయితేనే ఆశీర్వాదం వస్తుంది. భోగి సంక్రాంతికి ముందు ఎందుకు? చాలా ముఖ్యమైన విషయం. భోగి ఎందుకు సంక్రాంతికి ముందు? ఎందుకంటే సంక్రాంతి అంటే కొత్త శుభారంభం. కాని కొత్తదాన్ని స్వీకరించాలంటే ముందు పాతదాన్ని వదలాలి. అందుకే భోగి మొదటి రోజు. భోగి మనకు నేర్పే జీవిత పాఠం. భోగి మనకు చెప్పేది ఒక్కటే, పాత బాధలు పట్టుకుని ముందుకు వెళ్లలేం. పాత అపజయాలు పట్టుకుని కొత్త విజయాన్ని పొందలేం. భోగి అంటే వదిలేయడం నేర్చుకునే రోజు. భోగిని ఇలా జరుపుకుంటే నిజమైన అర్థం. ఈ భోగి రోజున మీరు ఇలా చేయండి. ఒక పాత బాధను వదిలేయండి. ఒక పాత కోపాన్ని కాల్చండి. ఒక పాత భయాన్ని విడిచిపెట్టండి. అదే నిజమైన భోగి. మీరు ఇప్పటివరకు భోగిని కేవలం పండుగగా చూశారు. ఇప్పటినుంచి దాన్ని జీవిత పాఠంగా చూడండి. ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ చేయండి.
అది మన సంస్కృతికి ఇచ్చే గౌరవం. కామెంట్లో భోగి అని టైప్ చేయండి. మీ ఇంట్లో సంతోషం నిలవాలని కోరుకుంటూ ఈ పేజీ ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే మన పండుగల అసలైన అర్థాలు మీ పిల్లలకి చేరవు. భోగి కేవలం మంట కాదు. భోగి మన జీవితాన్ని వెలిగించే మొదటి వెలుగు.